నమస్తే. నా ముందున్నటువంటి పెద్దలందరూ కూడా అంటే నా వయసు చాలా చిన్నది కానీ నా ఆలోచన చాలా గొప్పది. నేను గత 14-15 సంవత్సరాల నుంచి వివిధ ఆర్గనైజేషన్లో పనిచేసుకుంటూ వచ్చానమాట. బజరంగ్ దళ్ అని చెప్పి, EVP అని చెప్పి, TNSF అని చెప్పి, TRSP అని చెప్పి, కన్జ్యూమర్ రైట్స్లో దాదాపు 13 సంవత్సరాలుగా నేను కష్టపడుతూ ఉన్నాను. కన్జ్యూమర్ సమస్యలపైన అంటే ఏ విధంగా వినియోగదారుడు మోసపోతూ ఉన్నాడు, ఎందుకు ప్రభుత్వ అధికారుల దగ్గరికి వెళ్తే మనకు ఎందుకు న్యాయం జరుగుతలేదని చెప్పి ఒక ఆలోచనతో వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ అనేది 2023లో స్టార్ట్ చేయడం జరిగింది శ్రీకాంత్ అన్న సహకారంతో. అసలు ఎందుకు పెట్టుకున్నాం, గతంలో మేము నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ అని చెప్పి వివిధ ఆర్గనైజేషన్లో పనిచేసాము. అక్కగారికి వాళ్ళకి కూడా పరిచయం బాగా. మనం 2023లో స్టార్ట్ చేసుకున్న తర్వాత దీనికి సంబంధించినటువంటి నీతి ఆయోగ్ డాక్యుమెంట్స్ మనం చేయించుకున్నాము. NGO రిజిస్ట్రేషన్ మనం చేసింది కూడా NGO ట్రస్ట్ యాక్ట్ కింద రిజిస్ట్రేషన్ చేసుకున్నాము. మనకి దీని డీటెయిల్స్ కావాలంటే స్టాంప్ అండ్ డ్యూటీస్ దగ్గరికి వెళ్తే మీకు డీటెయిల్స్ వస్తుంది, ఎక్కడ రిజిస్ట్రేషన్ అయింది, ఎవరెవరు రిజిస్టర్ ఉన్నారు, క్లియర్గా డాటా అనేది వస్తుంది. సెకండ్ ఏంటి, నీతి ఆయోగ్ మనం గవర్నమెంట్ నుంచి అప్రూవల్ అయితే తీసుకున్నాం, నీతి ఆయోగ్లో తీసుకున్నాం. యాక్చువల్గా మీకున్న డౌట్ ఏంటంటే ఇక్కడ గోపాల్ నగర్ ఏదైతుందో గతంలో మనం సెంట్రల్ ఆఫీస్ అక్కడ ఉండే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆర్థిక ఇబ్బందుల వల్ల దాన్ని మనము తీసేసాము. నెక్స్ట్ హైదరాబాద్ నుంచి మనం దీన్ని టేక్ ఓవర్ చేసుకుని చేస్తూ ఉన్నాం. ఆ విషయం సారీ కూడా గతంలో చెప్పామన్నమాట. కన్జ్యూమర్ రైట్స్ దాదాపు ప్రతిరోజు నిత్య మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు మనం చూస్తూ ఉంటాం ఏ విధంగా నష్టపోతూ ఉన్నారు. నేను చేసినటువంటి ప్రోగ్రామ్స్ ఏంటంటే మటన్ షాప్ల దగ్గరికి వెళ్ళినా, కిరాణం షాప్ దగ్గరికి వెళ్ళినా అక్కడ ఉన్నటువంటి కాంటాలు ఎందుకు డిఫరెన్స్ వస్తూ ఉన్నాయి, అది వినియోగదారులకు ఏ విధంగా చేరవేయాలి, ఎట్లాంటి పొరపాట్లు జరుగుతూ ఉన్నాయి, అధికారుల దగ్గరికి వెళ్తే మనం ఎందుకు రిసీవ్ చేసుకోలేకపోతున్నారు, సామాన్య ప్రజానికంగా మనం వెళ్తే మనని దాన్ని రిసీవ్ చేసుకోరు, సరే నాకు కంప్లైంట్ రాసిచ్చి మేము చూసుకుంటామని చెప్పి అంటారు. మనము పబ్లిక్కి గవర్నమెంట్కి ఒక వారధిగా పనిచేస్తున్నాం. మనం ఎవరం కూడా అఫీషియల్స్ కాదు, మనం అఫీషియల్గా పోయి రైట్ చేయడానికి మనకు అథారిటీ కూడా ఉండదు. మనం ఎంతసేపు ఉన్న పబ్లిక్ సమస్యని అధికారుల దృష్టికి తీసుకువెళ్ళే విధంగా మాత్రమే మనం పని చేయాలి. ఫస్ట్ అది పని చేయాలంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనం కలెక్టర్ దగ్గరికి వెళ్ళి మేము సో NGO, ఎందుకంటే మన పైన బ్లేమ్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు, ఇట్లాంటి ఆర్గనైజేషన్లు 100 ఉంటాయి. దానిలో మనకి ఎందుకు ఇంపార్టెన్స్ ఉందంటే మనము గతంలో అక్క గారికి కూడా తెలుసు, CCI ఉన్నారు కనుక CCIలో మనము కొలాబరేషన్లో ఉన్నాం, CCIలో కూడా. నెక్స్ట్ ది నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ అని చెప్పి వరల్డ్లో నేషనల్లో 6th ప్లేస్ అనమాట. NGOలో 6th ప్లేస్ ఉన్నటువంటి NCR రిజిస్ట్రేషన్ ఉంటుంది, దానికి కూడా 6th ప్లేస్ ఉన్నటువంటి ఆర్గనైజేషన్తో మనం టై అప్ ఉన్నాం. బయట ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్ NGOస్ ఏవైతున్నాయో అన్ని ఫ్రాడ్ ఆర్గనైజేషన్లో కాకుండా మనం డిఫరెంట్ వేగా వెళ్ళాలి. తెలంగాణ రాష్ట్రంలో దళారీ వ్యవస్థ నిర్మూలించాలి. మనకు చేతనైనంత, మనం ఎంత కష్టపడినా సరే మనకు చేతనైనంత వరకు మనం నిర్మూలించాలనే ఆలోచనతో వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ అనేది మా సొంతంగా మనం ఖచ్చితంగా సొసైటీలో మనకు ఒక గుర్తింపు ఉండాలి, మనం అవేర్నెస్ తీసుకురావాలి. స్కూళ్ళలో పాఠ్యాంశాలు లేవన్నా మన మెయిన్ మోటో ఏంటంటే కన్జ్యూమర్ పైన స్కూల్ పాఠ్యపుస్తకంలో కూడా ఇది ఒక భాగంగా కావాలి. 6వ తరగతి 5వ తరగతి విద్యార్థులకి తెలియాలి. రేషన్ షాప్లో జరుగుతున్నటువంటి అక్రమాల గురించి ఎవరిని అడగాలి, సివిల్ విజిలెన్స్ వాళ్ళు ఏం పనిచేస్తారు, సివిల్ సప్లైస్ ఏం పనిచేస్తారు, కలెక్టర్ గారికి మనం ఏ విధంగా కంప్లైంట్ ఇవ్వాలి, ఉన్నటువంటి రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి హక్కులు ఏమున్నాయి, మనం వాళ్ళ పిల్లల మైండ్లో చేరవేసే విధంగా, పేరెంట్స్కి తెలిసే విధంగా. థియేటర్లో పార్కింగ్ విషయం అయితే ఏముంది, మనం ఒకరిద్దరం పోయి మేము అడిగితే గొడవ పడతారు, నీకు ఎందుకు రానికి అవసరం అంటారు. సో ఒక సిస్టమ్ని జనరేట్ చేద్దాము, ప్రతి ఒక్క దగ్గర అవేర్నెస్ చేద్దామనే ఆలోచనతో వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ అని చెప్పి స్టార్ట్ చేసుకున్నాము. మేము చేసిన ప్రోగ్రామ్స్ రీసెంట్గా మాబునర్లో ప్రతి వాళ్ళు మన జిల్లా కమిటీ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ మీరు అఫీషియల్గా కలెక్టర్ దగ్గరికి అయితే వెళ్ళాల్సిన పని ఉంటుంది. ఎందుకంటే మీరు డైరెక్ట్ పోయి వాళ్ళు చేసిన పని మనం చేస్తా అంటే అది తప్పదు. మనం ఫస్ట్ అఫీషియల్గా కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలి. సార్ మేము స్టూడెంట్స్ NGOs సార్ మేము పనిచేస్తాము, వినియోగదారుల పైన అవగాహన కల్పించడానికి మేము వెళ్ళవేళ ముందుంటాం సార్. ఏమైనా అవేర్నెస్ కార్యక్రమాలు ఉంటే స్కూళ్ళు కానీ కాలేజీలు కానీ మనకు ప్రతి ఒక్క గవర్నమెంట్ అధికారి దగ్గర ఇంతకుముందు అన్నారు కదా DSO దగ్గరికి అటు వెళ్తే కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పార్ట్స్ ఏ విధంగా ఉంటాయనేది వాళ్ళు చూపిస్తారు. సివిల్ సప్లై వాళ్ళు, విజిలెన్స్ వాళ్ళు పెట్రోల్ ఏ విధంగా కొలుస్తారు, అక్కడ ఉన్నటువంటి నిత్యావసరాలు ఏముంటాయి, వీటన్నిటిని కూడా అవగాహన కల్పించడానికి మనకు టైం ఇస్తారనమాట. మనం జస్ట్ వాళ్ళని తీసుకుని వెళ్తే వాళ్ళు మనకు టైం ఇస్తారు. సో ఇట్లాంటివన్నీ చేస్తే మనకు మార్కెట్లో ఎలాంటి కాంప్లికేషన్స్ అనేవి ఉండవు. మనం ఏం చేస్తూ ఉన్నామంటే మాకు ఎదురైనటువంటి విషయాలు కూడా కొన్ని తెలుసు, డైరెక్ట్గా చెప్పకుండా హోటల్లోకి పోయి కార్డులు చూసుడు ఇవన్నీ చేసుడు చాలా వరకు చేసారు. వాళ్ళు ఎవరైనా ఉంటే మేము టర్మినేట్ చేస్తాము, మన కార్డు వెనక కూడా మీకు క్లియర్గా ఉంటుంది. ఈ పెని మీరు మిస్యూజ్ చేసినంటే కూడా లీగల్గా అయితే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి ఉంటుందన్నమాట. మన మోటో ఏంటి, మనం ప్రభుత్వాధికారుల దగ్గరికి వెళ్ళాలి, మనకున్నటువంటి ఆర్గనైజేషన్ ఇది, మనకున్నటువంటి NGO ఇది, మేము మీకు సహకారంగా ఉంటాం సార్, ప్రజల సమస్యను మీ దృష్టికి తీసుకుని వస్తాము, గ్రామాలలో జరుగుతున్నటువంటి సమస్యను కూడా మీ దృష్టికి తీసుకొస్తాం కాబట్టి మాకు సహకారం అందించండి, ఇట్లాంటి కేసెస్ ఏమన్నా కూడా మేము మీ దృష్టికి తీసుకొస్తామని చెప్పి వాళ్ళ సహకారంతో మనం వెళ్ళాలి.
మనం కార్డు పైన కూడా చెప్తా ఉన్నాం 24/7 వీటెక్ గవర్నమెంట్ హెల్ప్ అని చెప్పి. సో మనం పెట్టిన మోటో కూడా అదనమాట. గవర్నమెంట్ అధికారుల సహకారంతో మనం అక్కడ జరిగినటువంటి దళారీ ఎవడైతున్నాడో వాడిని మనం చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి ప్రోత్సహిస్తాం. సెకండ్ ఏంటంటే స్కూల్ కాలేజ్ ఆల్రెడీ చెప్పాను, స్కూల్ అవేర్నెస్ కాలేజీ గురించి చెప్పాను. ఇంకోటి ఏంటి, మనకున్నటువంటి ఎంఎస్ఎంఈ ఉంది మనకి. నెక్స్ట్ మనం ఏమైనా ప్రాజెక్ట్స్ ఉంటే గ్రామీణలో కుట్టు మిషన్లు కానీ ఇట్లాంటివి ఏమైనా అవకాశం ఉంటే నిరాశగా ఉన్నటువంటి వాళ్ళు, చదువుకోలేనటువంటి వాళ్ళకి కూడా ఒక అవకాశం కల్పించాలి మన సంస్థ నుంచి అని చెప్పి ప్రతి జిల్లాలో మనకు కావాల్సినటువంటి వ్యక్తులను మాత్రమే తీసుకుంటా ఉన్నాం. ఎవరు కూడా బయట కార్డులు పెట్టి రీసెంట్గా మామూలులో జరిగింది, రిలయన్స్ ఎక్స్పైరీ డేట్ అయిపోయింది, మన సంస్థను వచ్చి సంప్రదించారు. మనం వెళ్ళి ఆ కన్జ్యూమర్లో కంప్లైంట్ చేసేసరికి ఈ వినియోగదారుడు ఏం చేశారంటే డైరెక్ట్ పోయి 10,000 అమౌంట్ తీసుకున్నారు. వ్యవస్థ మనది, మనం కంప్లైంట్ చేసి కన్జ్యూమర్లో చేసాము, కానీ డబ్బులుగా అటు తెచ్చుకున్నాడు వినియోగదారుడు. అట్లాంటి సమస్యలు ఉండకుండా కూడా మీకు ఎవరైనా కంప్లైంట్ ఇస్తే లిఖితపూర్వకంగా ఖచ్చితంగా ఉండాల్సిందే. నేను ఉంటానన్న అసలు మీ దగ్గరికి వస్తాను, నా కంప్లైంట్ వచ్చిందని చెప్పి మీరు మాట్లాడతారు. సో ఇబ్బంది అవుతుంది. నేను తర్వాత వచ్చి నేను కంప్లైంట్ ఇలే కన్నా మీరు ఎందుకు మాట్లాడారని చెప్పి ఒక క్వశ్చన్ మార్క్ అయితే వస్తుంది. సో ఎవరైనా వినియోగదారుడు మన దగ్గరికి వస్తే కంపల్సరీగా లిఖితపూర్వకంగా కంప్లైంట్ అయితే తీసుకోవాలి, మనం తప్పులు ఉండకుండా, మనం ఇబ్బంది పడకుండా. సో వ్యవస్థ అయితే చాలా ఆలోచనతో పెట్టింది అన్న, చిన్న ఆలోచన అయితే కాదు, చాలా మంచి ఆలోచనతో పెట్టింది. దళారీ వ్యవస్థని మనకి ఎంత సహాయశక్తుల ఎంత వీలైతే అంత. విద్యా వ్యవస్థ ఉంది, చిన్న ఎగ్జాంపుల్. విద్యా వ్యవస్థలో స్కూల్స్ కాలేజెస్ ఉంటాయి, సిబిఎస్ఈ సిలబస్ అని చెప్పి పాంప్లెట్స్ పంచుతూ ఉంటారు. సిబిఎస్ఈ సిలబస్, సెంట్రల్ సిలబస్, డిజిటలైజ్డ్ క్లాసెస్ ఉన్నాయని చెప్పి మనకన్నీ పాంప్లెట్స్ పంచి అడ్మిషన్ చేసుకుంటారు. మనం అడ్డుపోయిన తర్వాత అట్లాంటి సిబిఎస్ సిలబస్ ఉండదు, ఎంతసేపు ఉన్న స్టేట్ సిలబస్ పెట్టి వాటి పర్మిషన్ బట్టి నడుస్తూ ఉంటాయి. అక్కడ మనం కన్జ్యూమర్ ఎట్లా అప్రోచ్ కావాలి, ఏ పేరెంట్ కూడా ఇంతవరకు రాలే. నేను డిఓకి మన లెటర్ ఇచ్చి కంప్లైంట్ చేసిన, రీసెంట్గా కలెక్టర్ గారికి కూడా లెటర్ ఇచ్చిన, సార్ ఫీజుల నియంత్రణ ఎవరు చేపట్టాలి సార్, ఉన్నటువంటి విద్యార్థి చట్టం ఎట్టుపోయింది, మేము ఆర్గనైజేషన్ నుంచి ప్రశ్నిస్తూ ఉన్నాం, డిఓ గారిని మాకు కన్సర్న్ లెటర్ ఇవ్వమని చెప్పండి. ఫీజులు ఎవరైతే ఉన్నారో ఈ నియంత్రణ లేకుండా తప్పుడు ప్రచారాలు ఇస్తా ఉన్నారు కదా, మేము వీటిపైన కన్జ్యూమర్కి కంపల్సరీగా కంప్లైంట్ చేస్తాం సార్ వినియోగదారుల ఫోరం అని చెప్పి వాటిపైన కూడా ఫైట్ చేస్తూ ఉన్నాం. ప్రస్తుతం మనం ఎక్కడ కూడా తప్పు చేయట్లేదు అన్న, అది తప్పుడు ప్రచారం ఏదైతే ఉన్నారో తప్పుడు ప్రచారం ఇస్తూ ఉన్నారు. డిజిటలైజ్ క్లాసెస్ ఉన్నాయి మా దగ్గర, ఎన్విరాన్మెంట్ ఉంది, పార్క్ ఉంది, అది దాన్ని మొత్తం చూపిస్తూ ఉంటాడు, బస్సులు ఫిట్నెస్ బస్సులు ఉన్నాయని చెప్పి. జస్ట్ ఫీజు రిసిప్ట్ వాళ్ళు ఇచ్చినటువంటి కాంప్లైంట్ తీసుకుంటూ వినియోగదారులు కంప్లైంట్ చేసుకోవచ్చు. అది ఎలాంటి పేరెంట్స్కి అవగాహన లేదు. సో మనం ఏం చేస్తామన్నామంటే వాళ్ళని అవేర్నెస్ చేస్తూ ఉన్నాం. సార్ మీకు ఇచ్చినటువంటి డేటా ఏది ఇచ్చారో మీకు అక్కడ ఎడ్యుకేషన్ ఉందా లేదా, క్వాలిఫైడ్ ఎడ్యుకేషన్ ఉందా లేదా. సో అట్లాంటి వాటిపైన కూడా మనం ఫైట్ చేసేటువంటి అధికారం ఉంటుంది. సో ఇంకా ఏమన్నా ఇబ్బందులు ఉన్నా, ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా కూడా క్లియర్గా క్లారిఫై చేద్దాము. మనకు బైలాస్ ఉన్నాయి, ఎందుకంటే నాకు గతంలో అన్నగారి దగ్గర నేను సార్ దగ్గర మాట్లాడాను. నేను ఒకసారి మీ దగ్గర మీరు అడిగింది నాకు చాలా మైండ్లో వచ్చింది సార్ ఆ రోజు. ఆ తర్వాత నేను ఇంకా క్లారిటీగా దీని గురించి, ఎందుకంటే ఈరోజు మన టీం మెంబర్స్ రేజ్ చేసినటువంటి క్వశ్చన్ రేపు ఇంకో ఆర్గనైజేషన్ వాడు చేస్తాడు ఖచ్చితంగా. వీటన్నిటిని తట్టుకుని ఉండాలంటే ఫస్ట్ మనం పర్ఫెక్ట్ ఉండాలి. మనం పర్ఫెక్ట్ ఉంటే మనకు లీగల్ అడ్వైజర్స్ ఉన్నారు, మనకు అకౌంటెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉన్నారు, క్లియర్గా అన్ని వాళ్ళు రెగ్యులర్గా ఆడిటింగ్ చేస్తూ ఉన్నారు. విత్ ఇన్ షార్ట్ మనం కూడా ఎన్సీఆర్లో రిజిస్ట్రేషన్ చేస్తాము. ఎన్సీఆర్లో రిజిస్ట్రేషన్ అంటే ఆల్రెడీ ఢిల్లీ బ్రాంచ్ ఉన్నప్పుడు ఉండే, ఇప్పుడు ఎన్సీఆర్ రిజిస్ట్రేషన్లో కూడా పోతున్నాం. మేబీ మనకు 1-2 డేస్లో ఎన్సీఆర్ అయిపోతుంది. మన ఆర్గనైజేషన్ ఏ కలెక్టరేట్ పోయినా కూడా గవర్నమెంట్ అఫీషియల్ పోర్టల్లో మన వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ అనేది కూడా కంపల్సరీ కనిపిస్తుంది. అందుకే నేనేం చెప్తానంటే మనం స్టాండర్డ్ అయ్యేసరికి ఖచ్చితంగా మీరు పోయి అధికారులను కలవాలి. ఫస్ట్ అధికారులను అప్రోచ్ అయ్యి మేము సో అండ్ సో ఎన్జిఓ ఆర్గనైజేషన్ వాళ్ళు ఆబ్జెక్షన్ చెప్తారా చెప్పారా, ఆబ్జెక్షన్ చెప్తే నేను నాకున్నటువంటి బైలాస్ ఏదైతుందో మన వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ బైలాస్ ఏదైతుందో అది ఇస్తాను. నీతి ఆయోగ్ ఏదైతుందో నీతి ఆయోగ్ అయితే అఫీషియల్ పోర్టల్లో కదా మన గవర్నమెంటే కదా చేసించేది, మనమైతే బయట ఏదో ఫేక్ డాక్యుమెంట్ అయితే తీసుకురావడం లేదు. ఇది ఒకటి 1280 సిఎస్ఆర్ ఎంఎస్ఎంఈ ప్రతి డాక్యుమెంట్ కూడా ఉంది. ఇంకోటి మనం ఏమంటే ఇప్పుడు ఆర్ఎన్ఐ కూడా న్యూస్ పేపర్ కూడా ప్రతి జిల్లాలో జరుగుతున్నటువంటి కన్జ్యూమర్ కేసెస్ ఏం జరుగుతూ ఉన్నాయి ఎవ్రీ మంత్ మ్యాగజైన్ కూడా తీద్దామని ఆలోచన ఉంది. సంగారెడ్డికి సంబంధించి రెగ్యులర్గా 2, 3, 5 కేసెస్ నడుస్తూ ఉంటాయి అన్న మన కన్జ్యూమర్ కోర్టులో. జనాలకు ఎవరికైనా తెలుసా దేనిపైన ఫైట్ చేస్తూ ఉన్నారు, దేనికోసం వాళ్ళు ఎంత రిమన్యూషన్ అడుగుతూ ఉన్నారు, ఏది కూడా తెలియదు అనమాట. సో ఇదంతా మనము జనాలలోకి తీసుకోపోవాలి. కన్జ్యూమర్ కోర్ట్ అనేది ఇక్కడ ఉన్నది కూడా తెలియదు చాలామంది. మహబూబ్నగర్లో చూస్తాను, నిజామాబాద్లో చూస్తాను, నాకు అన్న కన్జ్యూమర్ రైట్స్ అంటే అవును కోర్టు ఎక్కడ ఉందన్న అంటే లోకల్ ఉండి కూడా కోర్టు మీకు అవగాహన లేదంటే ఎంత వెనకబడి ఉన్నాం మనం కన్జ్యూమర్ రైట్స్ పైన, యాక్ట్ పైన అని చెప్పి ఒక్కోసారి ఆశ్చర్యం అనిపిస్తుంది.
సో ఇవన్నీ క్లారిఫై చేసుకుంటూ పోదాం అన్న, కంపల్సరీగా క్లారిఫై చేసుకుంటూ పోదాం. నేను గతంలో అక్క వారికి అన్న వాళ్ళకి కూడా చెప్పాను, మనం ఎక్కడ సారస్వత పరిషత్లో కలిసినప్పుడు ప్రభుత్వంలో కలెక్టరేట్లో మనం వెళ్ళి కలవాల్సినటువంటి బాధ్యత మనది, ఉన్నటువంటి పోలీస్ అధికారులను కలవాల్సినటువంటి బాధ్యత మనది. ఎందుకంటే ఒక హోటల్ దగ్గరికి పోయినప్పుడు మీరు ప్రశ్నించినప్పుడు హోటల్ వాడు మిమ్మల్ని దాడి చేయొచ్చు. మీరు ముందే కన్సర్న్ అధికారి దగ్గర మీరు అప్రోచ్ అయి ఉంటే మీకు ఆ ఇబ్బంది జరగదు. కానీ మేము వాస్తవానికి జరిగింది. మీకు సంబంధించినటువంటి ఫుడ్ ఇన్స్పెక్టర్ నెంబర్ మీ దగ్గర ఉండాలి, విజిలెన్స్ నెంబర్ మీ దగ్గర ఉండాలి, సివిల్ సప్లైస్ నెంబర్ మీ దగ్గర ఉండాలి, అడిషనల్ కలెక్టర్ గారి నెంబర్ మీ దగ్గర ఉండాలి. ఎవ్రీ ప్రజావానికి మీరు అటెండ్ కావాలి, మీరు ప్రజెంటేషన్ చేసుకోవాలి. అక్కడ మీరు ఏంది ఏం కథ, అక్కడ ఎక్కడైనా అన్యాయం జరిగితే ఆయన దృష్టికి తీసుకువెళ్ళాలి. ఇవన్నీ జరిగితే ఒక ఎన్జిఓగా మనం నిలబడినట్టున్నాం. కార్డ్స్ పెట్టుకుని మనం ఏదో హోటల్కి పోయినాం మాకు డిస్కౌంట్ ఇవ్వాలంటే అది ఎన్ని కాదు, అది మనం దానికోసం పని చేయట్లేదు. అట్లాంటి వ్యవస్థ మనం నిర్మిద్దామనే ఆలోచన కూడా మనకు లేదన్నమాట. ఎటు తిరిగి పలానా సంగారెడ్డిలో ఈ వ్యక్తులు ఉన్నారంటే వీళ్ళు కన్జ్యూమర్ ఫైటర్స్ రా, వీళ్ళు కన్జ్యూమర్ కోసం ఏమైనా చేస్తారని చెప్పి అన్నారు. రీసెంట్గా నేను మటన్ షాపులు రైడ్ చేశాను మా ఊళ్ళో. మటన్ షాపులు ఏమున్నాయంటే 1 kgకి 300 grams తక్కువ వస్తాం. 1 kgకి 300 grams పేపర్లో వచ్చింది, న్యూస్లో వచ్చింది, పెద్ద ఇష్యూ అయింది. నేను డైరెక్ట్ నాకు ఒక వినియోగదారుడు కంప్లైంట్ చేస్తే నేను దగ్గర లిఖితపూర్వకంగా లెటర్ తీసుకున్నాను. డైరెక్ట్ పోయి సివిల్ సప్లైస్లో నేను కూర్చున్నాను. వెయిట్ అండ్ మెజర్మెంట్స్ శ్రీనివాస్ సార్ దగ్గర కూర్చున్నాను. సార్ నాకు కంప్లైంట్ వచ్చింది, మీ దగ్గరికి రావాలంటే ఇబ్బంది పడతా ఉన్నాడు. ఎందుకంటే ఆ మటన్ షాప్ అయినా కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తిని మళ్ళీ ఆ మటన్ షాప్లో దాడి చేస్తాను, కొడుతా నువ్వు చేసింది. సో నా ఆర్గనైజేషన్ మీద నేను కంప్లైంట్ ఇస్తాను సార్. నాకు వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ నా పేరు చెప్పి కూడా అడిగితే నా పేరు చెప్పు. నేను న్యాయానికి కొట్లాడుతా ఉన్నా, మీతో అన్యాయంగా నేను వచ్చి మటన్ నీరని నేనేం అడగలేదు కదా, నువ్వు ఎందుకు తక్కువిస్తా ఉన్నావు, 800 రేట్ పెట్టినప్పుడు ఎందుకు తక్కువిస్తా ఉన్నావు అని చెప్పి నేను డైరెక్ట్ శ్రీనివాస్ సార్ చెప్తే, సార్ ఇమ్మీడియట్గా మన ఎన్జిఓ కాబట్టి గతంలో ఎన్నో కంప్లైంట్లు పోయినా ఎప్పుడు రాలేదు, మనం ఎన్జిఓ తరఫున పోయినాం కాబట్టి నెక్స్ట్ డేనే సార్ ఇమ్మీడియట్గా వచ్చిండు, రైడ్ చేసిండు. ఏ షాప్ బాబు అన్నాడు, సార్ ఇక పలానా షాప్స్ అన్నీ చూసాను అని చెప్పి కేజీకి 300 grams తక్కువ. ఏ విధంగా తక్కువ వచ్చింది? ఎలక్ట్రానిక్ కాంట కింద బటన్ పెట్టారు, మ్యాగ్నెట్లు పెడతా ఉన్నారు. ఇవన్నీ అవేర్నెస్ కావాలి. బాక్స్ కింద 500 grams పైన కనిపిస్తుంది, కింద కటింగ్ ఉంటుంది, 200 grams 100 grams కటింగ్ పెట్టేస్తారు. మళ్ళీ తీరా చూస్తే వాళ్ళు చూపించే వెయిటింగ్ అయితే 1 kg కరెక్ట్ ఉంటుంది, మళ్ళీ వేరే దగ్గరికి వెళ్తే 300 grams తక్కువ వస్తారు. వీళ్ళు లీగల్ మెట్రాలజీ వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బాట్ తీసుకొచ్చాక అక్కడ వేయింగ్ చూసుకున్నారు, 300 grams డిఫరెన్స్ వచ్చింది. ఇమీడియట్గా మనమే మళ్ళీ ఎవరైతే కంప్లైంట్ చేసి ఉంటారో అక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ గారి సమక్షంలో రైట్ జరుగుతుంది. మామూలుగా ఆర్డీఓ లేని సమక్షంలో ఎంఆర్ఓ గారు ఎవరైనా చేస్తే మనం కూడా విట్నెస్ సంతకం పెట్టాల్సి వస్తుంది. మేము పలానా ఆర్గనైజేషన్ వాళ్ళు చేసినాం కాబట్టి మేము చేసినాం సార్ అని చెప్పాల్సి వస్తుంది. లీగల్గా ఏమంటే కోర్టులో ప్రొసీజర్ అవుతుంది. లేదు అంటే అక్కడ వాళ్ళు పెనాల్టీ ఎంత అవుతుందో 15,000 10,000 పెనాల్టీ అయితే అక్కడ పోయి పెనాల్టీ కట్టేసుకుని మళ్ళీ కాంటా రెన్యువల్ చేసుకుని తీసుకుని రావాల్సి వస్తుంది అన్నమాట. అదే కాకుండా ప్రభుత్వ అధికారులను కూడా మనం ప్రశ్నించినటువంటి పరిస్థితులు ఏంది అని లీగల్ మెట్రాలజీలో మామూలుగా 200 అండి ఎవ్రీ ఇయర్ రెన్యువల్కి 200 ఉంటుంది. కిరాణా షాప్లో వాళ్ళు వచ్చి స్టిక్కరింగ్ లాకింగ్ చేసుకుంటారు. మన దగ్గర తీసుకునేది 1200 తీసుకున్నాం. ఎందుకు 1200 తీసుకున్నాం? 200 రెన్యువల్. గవర్నమెంట్ అధికారులు రావట్లేదు, థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ తీసుకున్నటువంటి వ్యక్తులు వస్తూ ఉంటారు. మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు, లీగల్ మెట్రాలజీ వెహికల్ వేసుకుని వస్తారు. ఆ వెహికల్ వాళ్ళు వచ్చినప్పుడు బాటింగ్ వేయకుండా, వాళ్ళకి సీలింగ్ వేయకుండా మళ్ళీ నూనె ప్యాకెట్లు, కందిపప్పులు ఇవన్నీ నేను ఎవిడెన్స్ పెడుతున్నాను. డైరెక్ట్ అధికారి దగ్గర పోయినా, సార్ మీరు చేస్తారంట. ఎవరు చెప్పారు సార్? నా దగ్గర రికార్డు ఉంది సార్, కంప్లైంట్ పలానా వ్యక్తి ఇచ్చాడు. థర్డ్ పార్టీ అతను నాకు సార్ మేము టేబుల్ కిందకి ఇస్తామని మనకు కొన్ని సమాచారం అయితే అందించారు. నేను అధికారిని పోయి అడిగాను. అధికారి ఏమన్నా, సార్ మనకి ఇలాంటి సంబంధం లేదు సార్, థర్డ్ పార్టీకి ఇచ్చాము, వాళ్ళే చూసుకుంటారు, మనకు సంబంధం లేదు. ఏదైనా సరే మనం ఎక్కడ రైట్ చేసినప్పుడు ఇమీడియట్గా ప్రెస్కి ఇవ్వాలి, ఎక్కడ రైట్ చేసినప్పుడు ఇమీడియట్ సోషల్ మీడియా వాడుకోవాలి, ఎక్కడ రైట్ చేసినప్పుడు ఉన్నతాధికారులకు చేరవేయాలి. మీరు చేయవేయకుండా మీ దగ్గర టైం మీరు తీసుకున్నారంటే ఖచ్చితంగా మీ పైన అవతలోడు కంపల్సరీగా ఏదైనా ఒక కంప్లైంట్ అయితే చేసేటువంటి పరిస్థితి 100% ఉంటుంది. వాడు బయటపడడానికి మిమ్మల్ని బ్లేమ్ చేస్తూ ఉంటాడు. కాబట్టి కంపల్సరీగా మీరు ఎక్కడ వెళ్తే పలానా హోటల్కి వెళ్తే, సార్ నేను ఈ హోటల్కి వెళ్ళినా ఇక్కడ జరిగింది, ఇమీడియట్గా అక్కడ నుంచి ఫుడ్ ఆఫీస్కి వెళ్ళి కాల్ చేయాలి, సార్ పలానా దగ్గర ఇది జరిగింది. వాళ్ళకి కన్సర్న్ ఉంటుంది, సార్ టచ్లో ఉంటాడు కాబట్టి ఇమీడియట్గా పోయి కంప్లైంట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో అధికారుల నెంబర్స్ కంపల్సరీ ఉండాలి. మనకి ఆర్గనైజేషన్ నుంచి ఎవరు భయపడాల్సిన అవసరం ఏం లేదు. మనకి లీగల్గా అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఏమంటే సార్ నాకు ఒక రేజ్ ఏం చేశారంటే, లోగోకి సంబంధించినటువంటి కలరింగ్ కరెక్ట్ బ్లూ రెడ్ ఉంది కదా, చార్ట్ జీపీటీలో చూపించట్లేదు అని అన్నాడు. ఆల్రెడీ మనకి ఇది ట్రేడ్ మార్క్లో ఉంది కాబట్టి మనం చేసినటువంటి రిజిస్ట్రేషన్ ఫైనలైజ్. మన తర్వాత ఎవరైనా చేస్తే మనం కాపరేట్ చేసుకోవచ్చు ఖచ్చితంగా. సో మనకు అది ట్రేడ్ మార్క్ ఉంది కాబట్టి ఇబ్బంది లేదు. ఒకవేళ అట్లాంటిది లేకపోతే మనకు ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇమీడియట్గా నాకు టర్మినేట్ చేస్తారు, వేరే లోగో పెట్టుకోమని చెప్పి అంటారు. సో నీదే కూడా మనం ఇది వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ ఆల్రెడీ నేమ్ చూపించాను. నేను రిజిస్ట్రేషన్ చేసినప్పుడు నేను అంటే
దాదాపు ఒక 10-12 నేమ్స్ చూసాం సార్. నేషనల్ కమిషన్ అనేది కూడా ఎక్కడ ఇవ్వరు. ఇది వరల్డ్ ఆల్రెడీ వరల్డ్ లెవెల్లో ఉంది ఈ పేరు. డే ఉంది సార్, వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ డే ఉంటుంది. వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ డే 15th మార్చ్. అది ఇప్పుడు మార్చి 15th రోజు దానికి సంబంధించిన డేట్ అది అప్పుడు స్థాపించింది. కానీ వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ అనేది కొట్టేసి చూస్తే ఆటోమేటిక్గా అదే పేరులో మనకు ఉన్నాయి. మనకైతే అప్లోడ్ ఉంది సార్, మనమేమి కాపీ చేస్తుండదు, కోడ్ చేస్తుండదు. ఇట్లాంటి అవకాశం ఫస్ట్ రిజిస్టర్ ఆఫీస్లోకి అడగాలి మనం, నువ్వు ఎందుకు చేసినావు రాబాయ్. ఎందుకంటే వాడు ఫస్ట్ సెర్చ్ చేస్తాడు, నువ్వు ఇచ్చే నెంబర్స్, నువ్వు ఇచ్చే నేమ్స్ ఒక 5-10 ఇస్తాం కదా, దానిలో వీళ్ళకి అప్రూవల్ ఉందా లేదా, ఆ నేమ్స్ ఇంకెవరైనా వాడుతూ ఉన్నారా, వాళ్ళు సెర్చ్ చేస్తారు. సెర్చ్ చేసిన తర్వాత ఎవరికి అలాట్మెంట్ లేకపోతే మనకి ఇచ్చినటువంటి మనం డైరెక్ట్ పెట్టుకున్నది కాదు. రిజిస్ట్రేషన్ నెంబర్ మనం క్లియర్గా మెన్షన్ చేసినాం కదా సార్, రిజిస్ట్రేషన్ నెంబర్ అది, ఆ పేరు పైన రిజిస్ట్రేషన్ ఉంది. మీరు రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళినా కూడా డైరెక్ట్గా మనకు రిజిస్ట్రేషన్ కనిపిస్తుంది కదా, మనం క్రియేట్ చేసింది కాదు కదా. ఒకవేళ రిజిస్టర్ వాడు ఆ రోజు మనకు ఆబ్జెక్షన్ చేస్తే మనం ఆ పేరే పెట్టకుండా. ఇప్పుడు మనం నేషనల్ వైడ్ రిజిస్ట్రేషన్ అంటే లేకపోతే స్టేట్ వైడ్ స్టేట్ వైడ్ రిజిస్ట్రేషన్ కానీ మనకు ఉన్నటువంటి ట్రస్ట్ యాక్ట్స్ కింద ఉన్నాం కాబట్టి నేషనల్ వైడ్ కమిటీస్ ఉన్నాయి. స్టేట్ వైడ్ ఉన్నాం మనం పెట్టుకుని వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ స్టేట్ వైడ్ ఉందనుకో. స్టేట్ వైడ్ ఉన్నప్పుడు రిజిస్టర్ ఆఫీస్లో ఎన్నైనా పెట్టుకోవచ్చు. ఎందుకంటే మన ఆర్ఓసీలో ఉంది, రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ అంటే ఆర్ఓసీ అని చెప్తే ఆ టైప్లో మనం ప్రైవేట్ లిమిటెడ్ లేకపోతే ఎల్పిఎల్ సంథింగ్ ఆ టైప్ ప్రైవేట్ కంపెనీస్ సెక్షన్ 8 కంపెనీస్ పెట్టుకోకూడదు. నేషనల్ వైడ్లో ఉన్నప్పుడు ఏంటంటే అప్పుడు అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. లెటరింగ్ కానీ ఏదైనా ఇండియా అని పెట్టడానికి లేదు, లేకపోతే కొన్ని ఎప్పుడైతే స్టేట్ వైడ్ వచ్చినప్పుడు ఏంటంటే వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ అంటే వాళ్ళు ఏదైనా ఇవ్వడం. ఈవెన్ ఇప్పుడు ఎంత రిజిస్ట్రేషన్ మనకు మన చార్మినార్ కూడా మనం రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేస్తాం, వాడు కానీ డబ్బులు పెడితే ఏదైనా ఇస్తారు. సో మనకు స్టేట్ వైడ్ కానీ నేషనల్ వైడ్ ఉన్నప్పుడే మన రికగ్నిషన్ వేరు. యాక్చువల్గా సార్ మీరేంటంటే సొసైటీస్ కానీ లేకపోతే సంఘాలు ఉంటాయి కదా, సంఘం అట్లాంటివి స్టేట్ వైడ్ చూస్తాం. మనం ఆర్టికల్ 52 కింద ట్రస్ట్ యాక్ట్ కింద చేసాం సార్. ఆల్ ఓవర్ ఇండియా మనం ఎక్కడైనా కమిటీస్ ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు, మన ఆఫీస్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేషనల్ వైడ్ నేను వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ అని తీసుకున్నాను. అది మనది ఏదైతే ఆర్గనైజ్ టేక్ ఓవర్ అయిపోతుంది. అప్పుడేమో స్టేట్ వైడ్ తీసేమని చెప్తాను. నేను నేషనల్ వైడ్ తీసుకున్నానంటే మన వెళ్ళిపోతుంది. ఎన్సీఆర్ రికార్డ్ సమస్య రాదని సార్ ఎందుకంటే మనం అంత ఎస్టాబ్లిష్ చేసుకున్న తర్వాత రేపు జస్ట్ ఎందుకంటే రీసెంట్ నేను ఒక 50 days బ్యాక్ ఒక కేసు టేకప్ చేసినప్పుడు ఇదే ప్రాబ్లం లేదు. కష్టపడి అంత ఎస్టాబ్లిష్ చేసి పెట్టాడు, అంత రెడీగా ఉంది, మొత్తం వండి పెట్టిన తర్వాత కింద సింపుల్ ఒక రిజిస్ట్రేషన్ మొత్తం ఎన్సీఆర్ చేస్తే రేపు చదివి కడితే ఇంకోటి వచ్చి ఇప్పుడు తెలియదు. 25 lakhs ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఓన్లీ 50,000 పెట్టేది మొత్తం. సో మనం అట్లా స్టేజ్లో ఉండకూడదు, ఎందుకంటే అప్పుడు మనము మొత్తం మన మెంబర్స్లోనే మనమే దిగాము. ఎందుకంటే ఇప్పుడు ఆర్గనైజేషన్లోకి వస్తున్నాము అంటే ఒక ట్రస్ట్తో వస్తున్నాము, ఏదో చేయాలనేసి వస్తుంది సార్. ఇది మనందరిది, మీది కాదు, మనందరిది. మీకు ఏ ఇంత ఇబ్బంది జరిగినా కూడా మేమందరం బాధపడాల్సిందే, మాకు ఇబ్బంది. ఎందుకంటే వనజోళ్ళరు ఆయన ఉన్నాడు, ముందు నడిపిస్తా ఉన్నాడు, ఆయన అక్క దగ్గర ఉంటాడు. వీళ్ళకి ఏ ఇంత ఇది జరిగినా కూడా అక్క దగ్గర ఆయన బ్లేమ్ కావాల్సిందే. వ్యవస్థను పెట్టి ఇది చేస్తా ఉన్నాడు. సో అందరం మన ఫ్యామిలీ కాబట్టి మీకేమైనా సలహాలు ఉన్నా, డౌట్స్ ఉన్నా ఒకటే సార్, ఏమున్నా క్లియర్గా వ్యవస్థను మార్పు చేయడానికి ప్రయత్నం చేద్దాం. 100% వ్యవస్థ మారాలి. దళాలు చాలా ఎక్కువయ్యారు. పెట్రోల్ బంక్ పోతే పెట్రోల్ ఇచ్చే పరిస్థితి లేదు. పిల్లలకు సార్ చికెన్, మీరు చిన్న ఎగ్జాంపుల్, కోళ్ళ ఫారంలో మనం మామూలుగా పల్లెటూరులో కోడి పెరగాలంటే 3 నెలలు పడుతుంది సార్, 60 రోజులు పెంచుతా ఉన్నారు. ఇమీడియట్ వెయిట్ వస్తూ ఉంది. పిల్లలు 6 నెలలకి 7 నెలలకి మెచ్యూరిటీ వస్తుంది, షుగర్స్ వస్తూ ఉన్నాయి. ఇవన్నీ మొత్తం స్టెరాయిడ్ కార్పొరేట్ లెవెల్లో ఉంటుంది. అది మనం ఏం చేయడానికి రాదు. నేనేమంటున్నాను సార్, కార్పొరేట్ ఆఫీస్కి మనం పోవాల్సిన అవసరం లేదు, మనం కన్జ్యూమర్ అవేర్నెస్ చేద్దాం. అవును, కన్జ్యూమర్ మెయిన్ మోటో మనం కన్జ్యూమరే సార్. వినియోగదారుడు మారితే అట్లాంటి కంపెనీలు 100 పుట్టుకొచ్చినా లాస్ట్లో నడవాల్సింది. మన దగ్గర రావడం మన ఆర్గనైజేషన్ ఉంది అని తెలియదు. ఫస్ట్ మనం ఏం చేయబోతున్నాం, మన నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్ సార్. మనం ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ ఉందని మనం ఎక్కడికి వెళ్ళి 10 మందిలో వెళ్తాం, ఎక్కడ బయట కూర్చున్నాం, 10 మందిలో అడిగినప్పుడు మనకు తెలియదు. జస్ట్ మీరు నేనే వెళ్తాం, మాల్కి వెళ్తాం, కూర్చుని ఎవరో ఉంటాడు పర్సన్, ఆ పర్సన్ వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ తెలుసా, అది ఎక్కడ
ఆ పరిస్థితి మనం ఫస్ట్ అది ఓవర్టేక్ అవ్వాలి. ఓకే సార్. అది ఓవర్టేక్ అయిన తర్వాత మనము అప్పుడు అది సొసైటీని ఎట్లా స్ట్రైట్ చేస్తాం. ఫస్ట్ మన దగ్గర మన పబ్లికే కరెక్ట్ లేదు లేనప్పుడు వీళ్ళకి మనం ఎవరో తెలియనప్పుడు ఈ రోజు వరకు మాకు చెప్పే వరకు సార్ చెప్పే వరకు మాకు ఏమో తెలియదు ఇట్లా వాళ్ళకి రైట్స్. సరే వచ్చిన తర్వాత ఏంటి నేను ఏదో చేయాలి అంటే ఇప్పుడు లా ఫీల్డ్లో పెట్టడం మేము ఎట్లా అనుకుంటాము అదే రాగానే ఏదో అంటే సినిమాలు చూస్తే ఇన్స్పైర్ అయిపోయి మొత్తం అనేసి జస్టిస్ చౌదరి రేంజ్లో ఊహించుకొని వచ్చేస్తాం. వచ్చిన తర్వాత అక్కడ ఏం లేదనుకోండి ప్రాక్టీస్ లో అదే అది ఇప్పుడు నేను ఎందుకంటే ఎక్స్పీరియన్స్ అయినది. తర్వాత అదే టైప్లో వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ అనగా నా ఇమాజినేషన్ ఎట్లా ఉందంటే వరల్డ్ లెవెల్ ఇమాజినేషన్. తర్వాత అక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఏంటి ఇంత అంటే మనకి రావడానికి ఎట్లా మనం ఏ రకంగా సర్వీస్ ఇవ్వగలుగుతాం. సో సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే సర్వీస్ ఇవ్వడానికి ఎక్కడ స్కోప్ ఉంది నాకు ఇవ్వాలని మనకు తప్పని ఉంది కానీ మన దగ్గర ఉండాలి కదా. మనం ఒక పెద్ద మాల్ ఓపెన్ చేసినా ఎవరు రాలేదు ప్రెసిడెంట్ మాల్గా అయిపోతుంది. ఇప్పుడు ఇవాళ ఏంటంటే ఆ మాస్టర్ తీస్తే సంథింగ్ కూడా తీసుకున్నాడు కాబట్టి అదే నడుస్తుంది. మన సంస్థ అట్లా కాదు. దానికి ఏ స్టెప్స్ అయితే మనం గతంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ చేసాం సార్. ఎందుకంటే డైరెక్టర్ ఇప్పుడు సార్ అన్నట్టు వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ అంటే ఊళ్ళకి అర్థం కాదు ఏంటన్నా ఏమో బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేశాను. ఫ్రీ బుక్స్ అండ్ పెన్స్ డొనేషన్ చేశాను. వాసవి క్లబ్లో ఎంత పే చేశారో మేము అంతా కష్టపడ్డాము. దాదాపు కొన్ని లక్షలు ఖర్చు పెట్టుకున్నాను. నేను ఇంట్లో ఉన్నది అనుకుని కూడా పెట్టుకున్నాను. అంటే సొసైటీలో మనకు గుర్తింపు రావాలని చెప్పి చాలా ఏమో చేసుకుంటూ పోయి దానికి ఒక స్థాయిని అయితే తీసుకొచ్చినాం సార్. ఆ గుర్తింపు మన బుక్కులు పెన్నులు గవర్నమెంట్ ఏమి ఇచ్చిన వాట్సాప్ గ్రూపులు చాలా ఉంటుంది. మా అడ్వకేట్స్ గ్రూప్లోనే నిన్న వచ్చినాయి, బీజేపీ గ్రూప్లో కొన్ని వచ్చినాయి. మీకు ఒక ఫ్రీ బుక్స్ కావాలా ఫ్రీ పెన్స్ కావాలా ఈ నెంబర్స్తోనే కాల్ చేస్తాం. అట్లా మనం చేస్తే రికగ్నైజ్ అవ్వం. వాట్సాప్ ఓపెన్గా చెప్పాలి. ఈవెన్ ఏపీ ఫుడ్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఒక పర్సన్ ఒక ఫోటో వేసుకుని మీరు యూట్యూబ్లో వస్తే వాళ్ళు ప్రతి ఒక్క స్కూల్కి వెళ్తారు. వెళ్ళేసి మొత్తం అలా యాక్చువల్గా అట్లా రైట్ లేదు వాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ రైట్ లేదు. వీడియో తీయడము అప్లోడ్ చేయడం చాలా క్రైమ్ అది. కానీ మనం ఏంటంటే చూస్తున్నాం నామినేటెడ్ వస్తుంది. దాన్ని వీడియో తీసి వాడు వీడియో పెడతారు. ఎవ్రీడే ఒక వీడియో పెడతారు. వాడు కొట్టబోయింది వీడియో రాదు. మన క్యాబ్ పెట్టుకుని సార్ యాక్చువల్గా మన వర్క్ ఖచ్చితంగా మంచిగా ఉంటే కలెక్టరేట్లో ఎన్జిఓకి సంబంధించి అందుకే సార్ నా ఐడియాలజీ ఎట్లా ఉందంటే ఇప్పుడు మనం వెళ్తాం మన కలెక్టర్ ఆఫీస్ ఎందుకంటే మనం జస్ట్ ఏజెంట్స్ అంటే బ్రిడ్జెస్ మీరు అన్నట్టు మనం ఎవరికి కన్జ్యూమర్కి వీళ్ళకి ఫస్ట్ మన కన్జ్యూమర్ మనం ఎవరో తెలియదు. ఇక్కడ ఆర్గనైజేషన్ ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ అఫీషియల్స్ మన ఎవరో తెలియదు. ఇప్పుడు మనం ఫస్ట్ ఇక్కడ మన వీళ్ళకి మనం రికగ్నైజ్ అవ్వాలి. అంటే మన పరిస్థితి ఉందంటే మనం వెళ్ళి మనం తెలుగుతో పరిచయం చేసుకునే పరిస్థితి. సో ఫస్ట్ నా ఐడియా అంటే రైట్ అని మీరు కరెక్ట్ చేయాలి, సలహా కావాలి. ఎందుకంటే మనం గవర్నమెంట్ ఆఫీసర్స్ ఫస్ట్ రికగ్నైజ్ అవ్వాలి. తర్వాత ఏంటంటే ఎవరు కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఐ హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్ నా దగ్గరే. మీరు మొదలు పెడితే మీకు 1 day 1 or 2 days or 3 daysలో మనకి ఇండియా మొత్తంలో వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ అంటే ఏంటి అనేది మనం చూపించాలి. అంటే పబ్లిక్ ఎట్లుండాలి